హలో అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బిగ్ బాస్ రివ్యూ కాదు ఇది. యాక్చువల్గా ఒక అనాలిసిస్ అనుకోండి. రివ్యూ అనేది చాలా మంది చెప్తా ఉంటారు, అందరు తలకాయ తింటా ఉంటారు. నేను మీ తలకాయ తినదలుచుకోలేదు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రియల్ ఎస్టేట్లో మీకు ఫ్లాట్లు కొనాలన్నా సేల్ చేయాలన్నా కానీ ఇంటీరియర్ వర్క్ అసలు సివిల్ ఫీల్డ్కి ఏమైనా సంబంధించి మీకు ఏమన్నా అమ్మాలి కొనాలి లేకపోతే ఎవరన్నా బయస్తున్నారు మా దగ్గర అనేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఏ ఏరియాలో కావాలన్నా ఫ్లాట్ అవైలబిలిటీ ఉన్నాయి, 2 BHK కానీ 3 BHK కానీ. అలాగే సైట్లు కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే పీజీలు కూడా సేల్కి ఉన్నాయి మార్తల దగ్గర. బెంగళూరులో మాత్రమే, ఇది వేరే బయట అంతా లేదు. బెంగళూరులో ఎవరైనా ఉంటే ఇంపార్టెంట్ ఉంటే మెసేజ్ చేయండి, మాట్లాడతాం. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి మన ఛానల్లో. కొంచెం టైం తీసుకుంటాను, టైం కుదరంగానే మంచి వీడియోస్ అపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా డెవలప్ చేస్తారు ఏమి అనేసి మొత్తం ఒక స్కెచ్ లాగా గీసి మీకు చూపిస్తాను. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సరే అనేసి ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళిపోయినామంటే మనము ఫేస్బుక్లో చూసేవాళ్ళు అయితే బిగ్ బాస్ని కొంచెము యూట్యూబ్లో వచ్చేయండి మీరు. ఎందుకంటే షో అయిపోగానే మనం యూట్యూబ్లో ప్రతిరోజు లైవ్ చేస్తూ ఉంటాం. అలాగే యూట్యూబ్లో చూసేవాళ్ళు కూడా చెప్తాను, ప్రతిరోజు షో అయిపోయిన 10 నిమిషాల తర్వాత మనకు లైవ్ వస్తుంది. లైవ్లోనే బరాబర్ మాట్లాడుకుందాం బాయ్. ఒక్క నిమిషంలో అయిపోతుంది. ఎందుకు గంటలు ఒక పని చేయండి, మీరు రివ్యూ చూస్తూ ఉంటారు ఎవరిదన్నా, వాళ్ళు ఒక 15 నిమిషాల పైన ఉందనుకోండి, ఎవరిదన్నా సరే 15 నిమిషాల పైన ఉంటే వాళ్ళని మీ నెంబర్ దాంట్లో వేసేసి రీఛార్జ్ చేయమని చెప్పండి. ఒక 2 GB రీఛార్జ్ చేసుకున్నా అంటే మీకు 2-3 రోజులు వస్తుంది కదా, రీఛార్జ్ చేసుకోండి. నేను ఆ మాట అనేసి, ఎందుకంటే ఒక రివ్యూ చూసే ముందుకే అయిపోతుంది 50% డేటా కంప్లీటెడ్, ఇంకొక రివ్యూ చూసే ముందు 50% డేటా కంప్లీటెడ్. ఇంకేం చూస్తారు చెప్పండి. మీరు ఇంట్లో వైఫై ఉంటే సరే, వైఫై కూడా ఎందుకు ఉండింది ఇంట్లో? 24 గంటలు ఇంట్లో కూర్చోవడం కదా. అందుకోసం అనేసి నేను చెప్పాను ఆల్రెడీ. ఏం చెప్పాను? బిగ్ బాస్ రివ్యూలు చెప్పేవాళ్ళు సుత్తి లేకుండా చెప్తే బాగుంటుంది అనేసి. అందుకే మన ట్యాగ్ లైన్ తెలుసు కదా, సుత్తి లేకుండా మనం మాట్లాడదాం. ఇప్పుడు వచ్చిండే కంటెస్టెంట్స్ అసలు బాగాలేదు. అలాగే హీరోగానే ఉంటాడా, విలన్గానే ఉంటారా అంటే అలా ఉంటారు. బిగ్ బాసే ఇప్పుడు మనకు 0 ప్రైజ్ మనీ అని చూపించాడు ఫస్ట్ రోజు, నో క్యాప్టెన్సీ అని చూపించాడు, నో నామినేషన్స్ అని చూపించాడు, అవన్నీ చూపించాడు. బిగ్ బాస్ ఏమైనా 0 మనీ ఇస్తాడా? 0 మనీ ఇచ్చేట్టుగా ఉంటే ఎందుకు వస్తారు వాళ్ళు? ఎందుకు కొట్లాడుకుంటా ఉంటారు? అసలు కుక్కరు విజిల్ రాలేదనేసి అన్నం పెట్టలేదని కొట్లాడుకుంటా ఉంటారు. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మీరు కొట్లాడుకోండి, మాకు ఎంటర్టైన్మెంట్ అయ్యింది, అదే మేము కావాలని కోరుకుంటాం అనేది. ఎందుకంటే మనుషుల సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఎవరింట్లో అన్న పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేసి ప్రతి ఒక్కరు క్యూరియాసిటీ ఉంటుంది కదా. ఆ క్యూరియాసిటీ వల్లనే మనం బిగ్ బాస్ ఇంత హైలైట్ అవుతుంది. కాబట్టి మనకి ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఎలా ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అసలు సెట్ చూసారా, ఎన్ని కలర్స్ రా బాబు. అసలు ఆ కలర్లు చూస్తూ ఉంటే దిమేలు అయిపోతుంది. అసలు ఇంట్లోనే మామూలుగా అన్ని ఒకే కలర్లు వేసుకుందాం అనేసి అనుకుంటాం. ఎందుకంటే ఇంట్లో డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది కలర్లు ఎక్కువ ఉంటాయి అనేసి. ఆ ఇంట్లో అన్ని కలర్స్ పెట్టేకుంది. పాపం వాళ్ళకి ఎట్లా ఉంటుంది చెప్పండి మైండ్ సెట్. అసలు హీరోగా ఉంటాడా అంటే ఖచ్చితంగా ఉంటారు. ఒక వారంలో ఉండేవాళ్ళు ఒక వారంలో ఉన్నట్టు ఉంటారు, నెక్స్ట్ వీక్లో ఫస్ట్తో నటిస్తూ ఉంటారు, అందరితో కలిసినట్టు ఉంటారు, అందరితో బాగున్నట్టు ఉంటారు. అసలు మనలో దమ్ము ఎప్పుడు బయటకు వస్తుంది అంటే ఏదైనా గలాట్ జరిగినప్పుడు దమ్ము బయటకు వస్తుంది. అవన్నీ వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా మంచి స్టఫ్ ఉంటుంది. ఎందుకంటే పెద్ద రాలేదు బ్రో, పెద్ద వాళ్ళు వచ్చింటే మనకి కొంచెము బాగుండేది. అయ్యో వాళ్ళేం మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళేం మాట్లాడుతూ ఉంటారు అనేసి. ఇప్పుడు అంతా 0 అసలు. ఎవరు నాకైతే ఒక్కరు కూడా తెలియదు. ఆ విష్ణుప్రియ గారు మాత్రం కొంచెం తెలుసు, మిగిలిన వాళ్ళు ఎవరు తెలియదు. అసలు మణికంఠ బ్రో అనేసి వచ్చాడు పాపం. ఈరోజు నిద్ర కూడా పూసినాడంట. నిద్ర నాకు వస్తుంది బ్రో, ఏం చేస్తా చెప్పండి, పని లేకపోతే ఏం చేస్తా, నిద్ర వస్తుంది. నిద్ర వచ్చే కొంది కుక్కలు అరిగే కొంది దానికి ఒక నామినేషను. ఈ విధంగా అంతా సింపుల్. అసలు రివ్యూ ఇచ్చేవాళ్ళు జస్ట్ కామెడీ మాట్లాడితే సరిపోతుంది బ్రో. కామెడీ మాట్లాడి ఫస్ట్తో బాగా డెవలప్ అయిన వాళ్ళు ఇప్పుడు వచ్చి రివ్యూ అనేసి 50 గంటలు 60 గంటలు రోజు డేటా సరిపోతే ఇంకేం చేస్తారు చెప్పండి. అసలు ఇంకెందుకు అంత మాత్రం రివ్యూ ఇచ్చేది? మీరే చదివేయచ్చు కదా, బుక్ రాసుకొని వచ్చి. రివ్యూ అంటే ఏంది? జస్ట్ వచ్చినామా, ఏదో ఒక 4 మాటలు మాట్లాడినామా, ఎపిసోడ్లో ఈ విధంగా బాగుంది, వాళ్ళు తప్పు ఉంది వీళ్ళు తప్పు ఉంది అనేసి 2 నిమిషాలు 3 నిమిషాలు సుత్తి లేకుండా చెప్పేయచ్చు కదా. సుత్తి లేకుండా అనే హ్యాష్ మాత్రం ఖచ్చితంగా మర్చిపోతాను మీరు. మన ఛానల్లో బిగ్ బాస్ రివ్యూలు తక్కువ వస్తూ ఉంటాయి, కానీ లైవ్ ప్రతిరోజు ఎపిసోడ్ అయిపోగానే లైవ్ వస్తూ ఉంటుంది. వచ్చేయండి లైవ్కి, మాట్లాడుకుందాం బరాబరా. అప్పటికప్పటికే ఏమన్నా కట్టా తెచ్చా అంతే, ఒక నిమిషంలో అయిపోతుంది. మాట్లాడుకొని కానిచ్చేద్దాం. ఊరికే తెల్లారి నుంచి రివ్యూలు పెట్టుకుంటా, దానికి మెసేజ్లు, దానికి కౌంటర్లు, దానికి వాళ్ళు రిప్లై అడ్డు తిరిగి. ఎందుకంటే వాళ్ళు షో చూస్తారా, మీకు రిప్లై ఇస్తారు చెప్పండి. అందుకోసం అనేసి మీరు లైవ్కి వచ్చేయండి. లైవ్కి వచ్చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. షో 10:30కి అయిపోతుందా, 10:40కి, 10:40కి అయిపోతుందా, 10:50కి, 11కి అవుతుందా, 11:10కి, 10 నిమిషాల్లో ఖచ్చితంగా బరాబర్. నేను ఎందుకంటే 10 నిమిషాలు అంతా తమిళ అంతా రెడీ చేసుకోవాలి కదా, దానికోసం 10 నిమిషాలు అనేసి చెప్తాను. ఏ టైం కన్నా రాని. అలాగే ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటరు, ప్రోమో ఏదైనా ఎగ్జాస్టింగ్గా ఉంది అనేసి అనిపించినప్పుడు మాత్రమే మనం లైవ్ చేద్దాం. ఊరికే ఛానల్లో ఊరికే ఏదైనా పడితే ఆ చెత్త అంతా పెట్టుకునేది నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే వీస్ ఎంత వస్తాయి చాలు మనకి.
సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా బరాబర్గా మాట్లాడుకుందాం. బిగ్ బాస్లో జెన్యూన్ అసలు డిఫరెంట్ రివ్యూ గురించి వస్తారు. వచ్చేలాగా బుక్లో రాసుకొని వచ్చి ఏదో చదివేసేది మనకు తెలియదు. మాట్లాడదాం. మీరు తెలిస్తే ఒక 10 రోజులు చూస్తే మీకు అలవాటు అవుతుంది. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ కిరణ్. బై బై.